ఉప్మా అనగానే ఉన్న ఒపీనియన్ మొత్తం మార్చేస్తా ఈ రెసిపీ చూడండి. ఫస్ట్ ఒక కడాయిలో కొంచెం ఆయిల్లో ఒక గ్లాస్ రవ్వ తీసుకొని మంచిగా వేయించుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఖచ్చితంగా చిన్నగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం నూనెలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పల్లీలు, కట్ చేసుకున్న మిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. కంపల్సరీ ఎర్రగానే వేగాలి. ఇందులోనే 1:3 రేషియోలో వాటర్ పోసుకొని బాగా మరుగుతున్నప్పుడే రవ్వ వేసుకొని కలుపుతూ ఉండాలి. ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది కాబట్టి. అలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలపాలి. తర్వాత కాసేపు ఆపేసి కొంచెం కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతే, ఉప్మా రెడీ. ఏ రెసిపీ అయినా ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇలా ప్రెజెంట్ చేసి చూడండి, అద్భుతంగా అనాల్సింది.